ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి మనకి సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుడు ఏ చిలువలో పలుకున్న 7 మాటల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా చక్కని కృపను మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, ఈ సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుడు 7 మాటల్లో మొదటి మాట పలగొట్టకు మనకి మరొక కృపను అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం మొదటి మాట ఏ రకంగా పలికి ఉన్నాడు, ఏ రకంగా 7 మాటలు ఒక్కొక్క మాటలో మహా మృదువైన మాట ఎలాగ పలికి ఉన్నాడో ఆ మాటలోని ఒక మాట మనం వివరిద్దాం. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకే చీట్లు వేసిరి. ప్రైజ్ ది లార్డ్. చూచారండి ఎంత గొప్ప దేవుడును. ఎన్ని శ్రమలు హింసించినా, ఎన్ని బాధలు హింసించినా, ఎన్ని కొరడాలు 39 కొరడా దెబ్బలు కొట్టిన ఆ చిలువ ద్వారా అనేక మంది జనాల మధ్యన చిలువ మోయించుకుంటూ ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో హింసలు భరించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత భయంకరమైన శ్రమను మన కోసమే కదండి, ఇది మన కోసమే కదా అంత భయంకరమైన శ్రమను అనుభవించాడంటే నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి శ్రమ ఆయన నిజమైన సర్వసృష్టికర్త దేవుడు ఎందుకు ఆ శ్రమ పడాలి? మనల్ని రక్షించడం కోసమే పరిశుద్ధాత్మ దేవుడు శిలువలో బలియాగమయ్యాడు. ఎందుకు ఆయన అంత శ్రమ పడాలి? ఎందుకైనా అంత అవమానం పడాలి? ఎందుకంటే నిజమైన సృష్టికర్త దేవుడు ఆయన గనక ఈ లోకంలో ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క మాట 7 మాటలు మహా అద్భుతమైన మాటలు. ఒక్కొక్క మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు శిలువలో పలికిన 7 మాటల్లోనే గొప్ప అద్భుతమైన మాటలండి. ఎందుకంటే ఒక్కొక్క మాటలో చూడండి, ఈ లోకమంతా 7 మాటలు గొప్ప జ్ఞానించుకుంటారు. ఎందుకు జ్ఞానించుకుంటారో పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేసుకుంటారన్నమాట. శిలువలో పలికిన 7 మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్కరి ద్వారా మహా అద్భుతంగా వివరించేటట్టుగా దేవుడు ప్రేరేపణ కలిగజేస్తాడండి. మొదటి మాటలో చూడండి ఎంత గొప్ప మృదువైన మాట పలకటకు చక్కని కృపనిచ్చాడండి. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడండి. క్షమించమని. ఎందుకంటే వాళ్ళకు తెలియదు నిజమైన సర్వసృష్టికర్త దేవుడని వాళ్ళకి తెలియదు. తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఘోరమైన నిందలు, ఎన్ని భయంకరమైన అవమానాలు, ఎన్నెన్నో శ్రమలు భరించాడని మన కోసం. పరిశుద్ధాత్మ దేవుడని వాళ్ళకి తెలియదు. నిజమైన సర్వసృష్టికర్త దేవుడని వాళ్ళకి తెలియదు. పరలోకం నుంచి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడని వాళ్ళకి తెలియదు. తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఎందుకు అప్పగించుకున్నాడండి? ఎందుకని అప్పగించుకున్నాడో ఇది చూద్దాం. 37వ అధ్యాయంలో చూడండి. నీవు యూదుల రాజువైతే నువ్వు రక్షించుకొనుము, ఆయనను అపహాసించరు. ఎలా చూసారండి? ఎలాగంత భయంకరమైన శ్రమ ఎలా చేస్తారా? నువ్వు నిజంగా యూదుల రాజువైతే, నువ్వు నిజంగా యూదుల మన మన మానవ రూపంలోనే మనుషుల కొరకు ఇంత త్యాగం చేస్తున్నావు కనుక నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించని ఏళన చేస్తున్నారండి. ఏళన ఎలా చేస్తున్నారంటే ఈ కుడి పక్కన ఎడం పక్కన దొంగ ఒకడు, కుడి పక్కన దొంగ ఒకడు, ఇద్దరు దొంగల మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు చిలువలో ఎలాడినప్పుడు ఎంత ఘోరమైన శిక్ష, ఎంత ఘోరమైన పాపం, మన కోసం అంత భయంకరమైన శ్రమ పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఆ చిలువలో బలియోగమయ్యాడు కదా. ఈ పరిశుద్ధాత్మ దేవుని ఓదార్చడం మానేసి ఎలాంటి నిందలు వేసారు చూసారా? వీళ్ళిద్దరు కూడా వాళ్ళకంటే ఏమీ తెలియదు అనుకుని వీళ్ళకి కూడా తెలిసిండు కదా. వీళ్ళు ఏమని ఎంత నిందేశారు చూసారా? నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే నువ్వు ప్రాణాన్ని కాపాడుకుని మా ప్రాణం కూడా కాపాడొచ్చు కదా అని ఏళన చేస్తున్నాడండి. ఎడం పక్కన దొంగ వేలం చేస్తున్నాడు. ఎంత భయంకరమైన మాట్లాడుతున్నా తెలిసిన దేవుడు ఆయన మౌనంగానే ఉన్నాడండి. ఎందుకని మౌనంగా ఉన్నాడంటే, నేను చనిపోయిన తర్వాత నువ్వు కూడా నా రాజ్యానికి వస్తా, నా దగ్గర అంత భయంకరమైన తీర్పు ముందు నువ్వు నిలబడాలి. నువ్వు నాతో కూడా మాట్లాడతావు కదా, ఆ తీర్పు ముందు నా దగ్గర ఉంటావు కదా, నేను నీకు అప్పుడు శిక్ష వేస్తాను, తొందరపడతావు ఎందుకు అని దేవుడు మౌనంగా ఉండి ఆయనలో ఆయన అనుకుంటున్నాడన్నమాట. అప్పుడు అలా మౌనంగా ఉన్నాక ఈ కుడింపకున్న దొంగ ఏమంటాడో చూసారా?
ఆ! ఆయన్ని గద్దింతాడనమాట. ఎందుకు నిజమైన పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు నువ్వు అలా విమర్శిస్తున్నావు? ఎందుకలా బాధపడుతున్నావు? ఎందుకు అంత అవమానపరుతున్నావు? నిజమైన సృష్టికర్త దేవుడిని ఎందుకని గాయపరుస్తున్నావు? ఆయన ప్రజల కోసం ప్రాణం పెట్టాడు. ప్రజల కోసం బలియాగమయ్యాడు. ప్రజల కోసం రక్తం కార్చాడు. ప్రజల రక్షణ కోసం ఆయన ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తి ఈ బలియాగమయ్యి ఆయన కోసమే ఆయనకి అప్పగించుకున్నాడు తప్ప గాని ఆయన లోకానికి నిజంగా సర్వసృష్టికర్త దేవుడైతే ఆయన రక్షించుకోలేడా? ఆయన ఎందుకు బలియాగం అవ్వాలని ఆయన గద్దింతున్నాడండి. గద్దింతే అప్పుడు ఏమంటాడో తెలిసినా? ఇక కుడి పక్కన దొంగ ప్రభా! ప్రభా! నీ రాజ్యంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఒక మృదువైన మాట చెప్తాడండి. ఎందుకు చెప్తాడో ఆ మాట ఎందులో ఉందో మనం చూద్దాం. అదే లోకాసు వార్త 23వ అధ్యాయం 44 వచనంలో చూడండి ఎంత చక్కని మాట రాయబడి ఉందో. 42వ వాక్యం అండి. 42వ అధ్యాయంలో చూడండి. 42వ వచనంలోన ఆయన్ను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేర్చుకొనుమని అడుగుతున్నాడండి. బతిమాలుతున్నాడనమాట. ఎందుకంటే ఆయన బతిమాలుతుంటే ఆయన ప్రేమ కరిగిండి. నిజంగా కుటుంబ దొంగ ఆయన ఏమంటారు తెలిసిన? నోరు తెరిచి నువ్వు కూడా నాతో పాటు నేడు పరదేశంలో ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప చక్కని మాట చూసారండి. ఈ ఎడమ పక్కన దొంగ అయితే హింసించాడు, బాధ పెట్టాడు. అనేక మంది విధములుగా అవమానపరిచాడండి దేవుణ్ణి. కానీ నిజమైన సృష్టికర్త దేవుడని ఈ ఎడమ పక్క ఉన్న దొంగకి తేలలేదు. ఈ కుడి పక్క ఉన్న దొంగకైతే ప్రభువా నీ రాజ్యంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవని ఒక ప్రేమ ద్వారా పలికాడండి. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు చూసారా? నీతో పాటు కూడా నువ్వు కూడా నాతో పాటు నేడు పరదేశంలో ఉంటావని చక్కని మధువైన మాట చెప్పాడండి. దేవునికి మహిమ కలుగాక. అలాంటి ప్రేమ మీలో కూడా కలగాలని దేవుడు కోరుతున్నాడండి. క్షమాపణ అనేది ప్రతి ఒక్కళ్ళు ఉండాలంటండి. క్షమాపణ అనేది. అందుకే చూసారా? వీళ్ళు ఏం చేస్తున్నారు? వీరు ఎరుగురు కనుక తండ్రి వీళ్ళని క్షమించండి అడుగుతున్నాడండి. వీళ్ళని క్షమించమని అడుగుతున్నాడు. ఆయన బతిమాలుతున్నాడండి. వాళ్ళు క్షమించండి. వాళ్ళకి ఏ పాపం ఎరగదు. నా అంతటికి నేనే అప్పగించుకున్నాను. నా అంతటికి నేనే ఈ ప్రజల రక్షణ కోసం నేను అంతటికి నేనే ఆ శిలువ ద్వారా బలియాగం అవ్వాలని అప్పగించుకున్నాను. నా రక్తం ద్వారా నా బిడ్డలందరూ రక్షించబడాలి. నా రక్తం ద్వారా నా బిడ్డలందరూ స్వచ్ఛత కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకైనా అప్పగించుకున్నాడండి. అంతేగాని ఆయన సర్వసృష్టికర్త దేవుడైతే ఆయన అంతటికి ఆయనే ఎందుకు బలియాగం అవుతాడు? ఎందుకు ప్రాణం పెడతాడు? ఎందుకు అంత భయంకరమైన రక్తం కార్చి అంత హింస, అంత బాధలు, అన్ని శ్రమలు, అన్ని అవమానాలు ఎందుకు పడతాడని? అందుకే ప్రజలు అనేక మంది లోకములు ఇంకా తెలియని వ్యక్తులు ఉన్నారో, తెలియని వ్యక్తిగా లోకంలో జీవిస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంటి తెలియని వ్యక్తులు లోకంలో అనేక మంది బిడ్డలు ఉన్నారో, నేను నా రక్తం ద్వారా అనేక మంది బిడ్డలు రక్షించబడాలి, లోకమంతటికి సువార్త వెలగాలని దేవుడు ఆయనకైనా అప్పగించుకున్నాడండి. ఆయనకైనా అప్పగించుకుని పరిశుద్ధాత్మ దేవుడు నేనే నిజమైన సృష్టికర్త దేవుని పైన ఆకాశం మంది కానీ భూమి మధ్య కానీ భూమి కింద కానీ నేను తప్ప వేరే ఒక దేవుడిని నువ్వు ఉండకూడదు. వేరే ఒక దేవుని కూడా నువ్వు పూజించకూడదు. వేరే ఒక దేవుని కూడా నువ్వు మొక్కకూడదని ఆయనకైనా అప్పగించుకుని మన చేసిన తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులు, చెడు కార్యములు, చెడు ఆలోచనలు, భయంకరమైన అవమానాలు మనం చేసిన పాపంలో ఆయన భుజం మీద వేసుకుని ఆయనకు అప్పగించుకుని చిల్లులో బలియాగమయ్యాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ప్రేమగల దేవుడండి. మనం కూడా ఈ పాపాన్ని విడిచిపెడదాం. ప్రియమైన సహోదరులారా, ఇంకెంతకాలం దేవుని విడిచి మనం పాపంలో ములుగుతాం? ఇంకెంతకాలం దేవుని విడిచి మనం పాపంలో జీవిస్తాం? ఇక మీదట మనం మారుతాం. ఈ కొద్ది వచనం దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ మొదటి మాటలో గొప్ప దీవెనగా నాకు ఆశీర్వదించిన గాక. దేవునికే మేము కలుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల దేవ, సర్వోన్నతుడ, స్తోత్రం. వందనాలు తండ్రి, వందనాలు దేవ. ఇదిగో తండ్రి, మొదటి మాటలోనే గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం. గొప్ప జ్ఞానాన్ని ఉపదేశించినందుకు స్తోత్రం. గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినందుకు వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. నీ ప్రేమగల మాటలు ఆసక్తికరంగా వినే గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ 7 మాటల్లో మొదటి మాటే తండ్రి నాయన నీ ప్రేమ ధర, నీ కృప ధర, గొప్ప జ్ఞానాన్ని కలిగజేసినందుకు వేలాది స్తుతులు స్తోత్రం అయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క మాట చక్కగా సూటిగా మాతో మాట్లాడేందుకు నీకే స్తుతులు స్తోత్రమయ్యా. అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా. అనేక మంది బిడ్డలు నీ ప్రేమ ఎరకక, నీ కృప ఎరకక, నీ పరిశుద్ధాత్మ శక్తి ఎరకక ఆయన తండ్రి ఆయన భూగాల్పంలో కలిసిపోతున్నారయ్యా. భూగాల్పంలో కలిసిపోతున్నారు తండ్రి. నాయన క్షమించండి ప్రభా. నాయన తండ్రి నీ ప్రేమ ఎరగాలయ్యా, నీ కృప ఎరగాలి తండ్రి. నీ సర్వశక్తిగత దేవుని లోకమంతటికి తెలియాలి తండ్రి. నేడే అనుకూల సమయం అన్నా దేవా, నేడే రక్షణ దినమన్నా తండ్రి. ఈ సమయం మళ్ళీ చూడకపోవచ్చాను, ఈ సమయం మళ్ళీ రాకపోవచ్చాను తండ్రి. అవును ప్రభా. నాయన తండ్రి నీ
రాజ్యంలో చేరేంత వరకు ప్రభా నీ చర్చిగా వాడబడే కృపను మాకు దయచేయి తండ్రి. నీ రాజ్యంలో కూడా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. స్తోత్రం ప్రభా నాయన తండ్రి. ఎవరైతే సమస్యల్లో ఉన్న, బాధల్లో ఉన్న, దుఃఖంతో ఉన్న, వేదనతో ఉన్న ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల పొందే కృపను దయచేయి తండ్రి. నీ అపరూపమైన ప్రేమ ప్రతి ఒక్క బిడ్డకి కలిగజేసే గొప్ప కృపను దయచేయి తండ్రి. నువ్విచ్చిన గొప్ప ప్రేమ ప్రతి ఒక్కళ్ళు పాలు పందులు పంచుకుని గొప్ప కృపను దయచేయి తండ్రి. నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ పరలోక నాథుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలుకొని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె 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 ప్రజలాడని మీ అందరికి వందనాలు. ప్రేమతో గుడ్ నైట్.